హలో ఎవ్రీవన్. ప్రముఖ టెలిపర్ఫార్మెన్స్ కంపెనీ నుంచి మీకు చక్కగా ఇంటి దగ్గరుండి వర్క్ చేసుకునే విధంగానే అది కూడా మీరు తెలుగులోనే వర్క్ అయితే చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఇక్కడ టెలిపర్ఫార్మెన్స్ కంపెనీ నుంచి అంటే టీపీ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఓపెన్ వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి మీరు ఇంటి దగ్గరుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. 3 days బ్యాక్ మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, జాబ్ హైలైట్స్లో మనకి ఏమి ఇచ్చారండి. ఇక్కడ మనకి మోడ్ ఆఫ్ వర్కింగ్లో వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి మీరు ఇంటి దగ్గరుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. అది కూడా మీకు షిఫ్టింగ్ వైజ్ అయితే వర్క్ అయితే ఉండడం జరుగుతుంది. సో నైట్ అండ్ డే అంటారు కదా షిఫ్ట్ అంటే, సో ఆ విధంగా మీరైతే వర్క్ అయితే చేయవలసి ఉంటుంది. ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా సరే మీరైతే వర్క్ అయితే చేసుకోవచ్చు. ఓన్లీ కేవలం మనకి 100 వ్యాకెన్సీస్ మాత్రమే ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ 1.5 lakhs నుంచి మీకు 2 lakhs పర్ యానం శాలరీ అయితే ఇస్తున్నారు. సో ఈ టెలిపర్ఫార్మెన్స్ యొక్క హెడ్ ఆఫీస్ మనకి కలకత్తాలో ఉంది, కానీ మీరు ఇంటి దగ్గర వర్క్ అయితే చేసుకోవచ్చమ్మా. ఓకేనా? సో నో ఇష్యూ, రిమోట్ కాబట్టి మీరు ఇంటి దగ్గర వర్క్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని కీ స్కిల్స్ అయితే అడిగారు. సో మీకు ఎలాంటి స్కిల్స్ ఉండాలంటే ఇక్కడ మీకు ఇన్బోర్డ్ అండ్ ప్రాసెస్ అనేసి, ఇన్బోర్డ్ అండ్ కస్టమర్ కేర్ సర్వీసెస్ అనేసి, కస్టమర్ సర్వీసెస్, ఇన్బోర్డ్ అండ్ కాల్స్ అనేసి, వాయిస్ ప్రాసెస్. సో సింపుల్గా చెప్పాలంటే మీకు జాబ్ యొక్క ప్రొఫైల్ ఏమిటంటే ఇక్కడ కస్టమర్ కేర్ సర్వీస్ జాబ్ అమ్మ. ఓకేనా? సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి, టెలిపర్ఫార్మెన్స్ ఇన్ హియరింగ్ ఫర్ ఇన్బోర్డ్ అండ్ వాయిస్ ప్రాసెస్, తమిళ్, ఇంగ్లీష్, కన్నడ, ఇంగ్లీష్, తెలుగు అనేసి మనకి కొన్ని మరాఠీ, అదేవిధంగా గుజరాతీ, ఇంగ్లీష్, అస్సామీ అన్నారు. సో అదేవిధంగా మనకి తెలుగు కూడా ఇందులో ఉంది కాబట్టి కేవలం మీ తెలుగు వస్తే కూడా సరిపోతే మీరైతే వర్క్ అయితే చేసుకోవచ్చు. కానీ కొద్దిగా మీకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా తెలిసి ఉండవలసి ఉంటుందమ్మా. సో ఓకేనా? క్లియర్గా మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఇమ్మీడియట్గా మోడ్ ఆఫ్ వర్కింగ్లో మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇచ్చి లుకింగ్ ఫర్ ఇమ్మీడియట్ జాయినర్స్ కాబట్టి ఇమ్మీడియట్గా ఎవరైతే జాయిన్ అవుతారో సో వాళ్ళకి మాత్రం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం కూడా ఉంది అనేసి మనమైతే అర్థమైతే చేసుకోవచ్చు. సో మీ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏమి ఉండాలని క్లియర్ మెన్షన్ చేశారు. ఎక్స్టెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ రిక్వైర్డ్ లాంగ్వేజ్ అనేసి మెన్షన్ చేశారు. సో ఇక్కడ మనకి కొన్ని లాంగ్వేజ్ ఇచ్చారు కదా. సో ఈ లాంగ్వేజ్లో మీకు ఇంగ్లీష్, తెలుగు కాబట్టి మంచి అందులో మీకు మంచి లాంగ్వేజ్ స్కిల్స్ ఉంటే సో మీరైతే ఈ జాబ్కి అయితే సెలెక్ట్ అయితే అయిపోతారు. కస్టమర్ కేర్ రిప్రజెంటేటివ్ మస్ట్ బి విల్లింగ్ టు వర్క్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్. మీకు అయితే వర్క్ అయితే ఉండడం జరుగుతుంది. వీక్ ఆఫ్ 1 రొటేషనల్ అనేసి క్లియర్ మెన్షన్ చేశారంటే సో ప్రతి వీక్లీ మీకు ఒక రొటేషనల్గా మీకు అయితే ఉండడం జరుగుతుంది. సో ఎలిజిబిలిటీ కూడా క్లియర్ మెన్షన్ చేశారు. షుడ్ హ్యావ్ ఓన్ సిస్టమ్. సో మీకైతే విండోస్ 10 ఉండి, ర్యామ్ 8 GB, ప్రాసెస్ i5 ఉండి, మీకు ఒక విండో ల్యాప్టాప్ కానీ లేదంటే సిస్టమ్ అయితే అంటున్నారు. సో అదేవిధంగా వైఫై కూడా కావాలంటున్నారు. అది కూడా మనకి 100 Mbps/s స్పీడ్ అయితే ఉండవలసి ఉంటుంది. USB హెడ్సెట్ అంటే మనం మాట్లాడాలి కాబట్టి హెడ్సెట్ అంటాం కదా. సో మీరు గమనించే ఉంటారు. సో అలాంటి హెడ్సెట్ ఒకటి కావాలని అంటున్నారు. వెబ్ కెమెరా కూడా కావాలని నోటిఫికేషన్ మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ మనకు కొన్ని ఈమెయిల్ ఐడి ఇచ్చారు కంపెనీకి సంబంధించి. ఫర్దర్గా మీకు డౌట్స్ ఉంటే ఈమెయిల్ ఐడికి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కాల్ చేసి కనుక్కోవచ్చు, లేదంటే మెసేజ్ చేసి కనుక్కోవచ్చు. సో మీ యొక్క సీవీని ఇక్కడ మెయిల్ ఐడి ఇచ్చారు కదా. సో ఈ మెయిల్ ఐడి కూడా మీకు సీవీని అయితే పంపించవలసి ఉంటుంది. ఓకేనా? సో అక్కడ అంటే ఇది హెచ్ఆర్ యొక్క మెయిల్ ఐడి. సో హెచ్ఆర్కి మీ యొక్క రెజ్యూమ్ని పంపించవలసి ఉంటుంది. సో అదేవిధంగా ఇక్కడ మనకు అప్లై ఉంది కదా. సో అప్లై మీద క్లిక్ చేసి ఇక్కడ కూడా మీ యొక్క అప్లికేషన్ అయితే ఫిల్అప్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇండస్ట్రీ టైపు, డిపార్ట్మెంట్ ఆల్రెడీ మనం ఇవన్నీ మాట్లాడుకునింది. ఓకేనా? సో మీరు ఫుల్ టైం అయితే వర్క్ అయితే చేయవలసి ఉంటుంది. అది కూడా పర్మనెంట్గా ఇంటి దగ్గరనే మీరు లైఫ్ లాంగ్ వర్క్ అయితే చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్. ఓకేనా? అంటే మీకు డిగ్రీ ఉన్నా లేకపోయినా సరే వర్క్ అయితే చేసుకోవచ్చు. అంటే మీరు ఇంటర్మీడియట్లో వర్క్ అంటే మీరు ఇంటర్మీడియట్ చదువుతున్నా సరే మీరైతే వర్క్ అయితే చేసుకోవచ్చు. సో మీ డిగ్రీతో పాటు హైయర్ పీజీ కానీ, బీఈడీ కానీ, సో మీరు ఎంబీఏ, ఎంసీఏ ఏది చదువుతున్నా సరే మీరైతే వర్క్ అయితే చేసుకోవచ్చు. క్లియర్ మనకైతే మెన్షన్ అయితే చేస్తారు. సో కంపెనీకి సంబంధించి కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు. ఫర్దర్గా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కంపెనీకి సంబంధించి ప్రొఫైల్ చూడాలనుకుంటే సో ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. గూగుల్లో సెర్చ్ చేసినా సరే మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు. కొన్ని రివ్యూస్ అయితే ఇచ్చారు ఇక్కడ. దే హ్యావ్ గుడ్ క్లయింట్స్ అండ్ ప్రాజెక్ట్స్ అనేసి, ఇట్ ఈస్ ఎ వెరీ నైస్ కంపెనీ అండ్ సీనియర్స్ ఆర్ వెరీ సపోర్టివ్ అనేసి కొంతమంది ఆల్రెడీ ఈ కంపెనీలో వర్క్ చేసే వాళ్ళ యొక్క ప్రొఫైల్ సంబంధించి కొన్ని రివ్యూస్ అయితే పెట్టారు. ఒకసారి చెక్ చేయండి. నేను మీకు అయితే అప్లై లింక్ ఇస్తాను. సో వీళ్ళు ఇచ్చేటువంటి శాలరీ ఒకటే కాకుండా ఎక్స్ట్రాగా మనకి అంటే మీకు జాబ్ ట్రైనింగ్ అనేసి, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అనేసి, అదేవిధంగా సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్. సో ఎవరైతే ఆఫీస్లో వర్క్ చేస్తుంటారో సో వాళ్ళకి మాత్రమే ఇవి అయితే వర్తిస్తాయి. సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ అనేసి, వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసి, హెల్త్ ఇన్సూరెన్స్ అయితే ఉంటాయి, ట్రైనింగ్ అవుట్ గోయింగ్స్ అనేసి, సో జిమ్ అనేసి, అదేవిధంగా ఫ్రీ ఫుడ్ అనేసి, ఎడ్యుకేషన్ అసైన్మెంట్స్ అనేసి. సో ఈ విధంగా సో ఎవరైతే అంటే ఈ టెలిపర్ఫార్మెన్స్ సంబంధించి కంపెనీలో ఎవరైతే వర్క్ చేస్తుంటారో, వర్క్ ఫ్రమ్ ఆఫీస్లో ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి ఇలాంటి అలవెన్స్ అయితే కల్పిస్తారు. సో మీరు ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి ఇవన్నీ మనకైతే అవసరం అయితే లేదు. ఓకేనా? సో ఇప్పుడు మరి అప్లై ఎలా చేసుకోవాలి? సింపుల్గా ఇక్కడ మీకు అప్లై ఉంది కదా. సో అప్లై మీద క్లిక్ చేశారంటే నెక్స్ట్ పేజ్కి రీడైరెక్ట్ అవుతుందా.
చూద్దాం నెక్స్ట్ పేజ్లో మనకి naukri.comలో నాకు లాగిన్ అకౌంట్ లేదు కాబట్టి నాకు ఇక్కడ చూపించలేదు. ఓకేనా. సో మీకు అకౌంట్లో లాగిన్ ఉంటే ఒకవేళ లేకపోతే సైన్ ఇన్ విత్ గూగుల్ ద్వారాను వాట్సాప్ ద్వారాను సో డైరెక్ట్గా ఒకవేళ మీకు అకౌంట్ ఉంటే అకౌంట్ అయితే ఓపెన్ అయిపోతుంది డైరెక్ట్గా. అక్కడ వెళ్ళి మీరైతే అప్లై చేసుకోండి. సో ఇక్కడ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీకు ఒక మెయిల్ ఐడి చెప్పాను కదా, సో ఆ మెయిల్ ఐడికి మీ యొక్క రెజ్యూమ్ అయితే పోస్ట్ అయితే చేయవలసి ఉంటుంది. అంటే వాళ్ళకి సెండ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఉంది కదా మెయిల్ ఐడి, సో ఈ మెయిల్ ఐడికి మీ యొక్క డీటెయిల్స్ అయితే సెండ్ అయితే చేయవలసి ఉంటుంది. ఓకేనా. సో ఇది పూర్తి ఇన్ఫర్మేషను. మీకు ఏదన్నా ఇంకా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు అయితే రిప్లై ఇస్తాను. అప్లై లింక్ కింద కామెంట్ చేస్తాను, అక్కడ వెళ్ళి మీరు డైరెక్ట్ వెళ్ళి అయితే అప్లై అయితే చేసుకోండి. సో అదేవిధంగా ప్రతి ఒక్కరు వీడియోని చూసిన తర్వాత వీడియోని అయితే లైక్ చేయండి. సో అదేవిధంగా మీకు ఉపయోగపడిందా లేదా అనేసి మీకు ఏదో ఒకటి నాకైతే కామెంట్స్ అయితే చేయండి. ఓకేనా. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.